అందరికీ నమస్కారం అండి. ఇదివరకు నేను చేసిన వీడియోలో నేను చెప్పాను డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఎటువంటి విద్యార్హత అవసరం లేదని. సో ఇది చూసిన వాళ్ళు నాకు చాలామంది కామెంట్ చేశారు, సార్ విద్యార్హత అవసరం లేకపోతే మరి ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి? సో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మీకు తెలుగు చదవడం తెలిస్తే చాలండి. కంప్యూటర్లో ఎగ్జామ్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 20లో 12 ఖచ్చితంగా పాస్ అవ్వాలి. సో తెలుగులో మీరు చదివి ఆన్సర్ చెప్పగలిగితే ఆ కంప్యూటర్ సిస్టమ్ మేము ఆపరేట్ చేసి దాన్ని క్లిక్ చేసి మీకు సహాయం చేస్తాం. ఒకవేళ మీకు ఆ తెలుగు చదవడం కూడా రాదు అంటే అలాంటి వాళ్ళ కోసం మేమే క్వశ్చన్ చదువుతాము, వాటికి ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా మీకు చదివి వినిపిస్తాం. అందులో సరైన ఆన్సర్ మీరు చెప్పగలిగితే దాన్ని క్లిక్ చేసి మీకు సహాయం చేస్తాం. అదే కాకుండా చాలామంది ఆ వీడియో చూసిన వాళ్ళు కామెంట్స్ పెట్టారు, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలా అని, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఏం చేయాలని. సో వీటికి కూడా నేను త్వరలో వీడియో చేసి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ.